పేదలకు ముఖ్యంగా మా ఆడపడుచులకు గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయననో లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2023 నాడు మొదలుపెట్టినాం. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ప్రారంభించిన రోజు నేను చెప్పిన, నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదమ్మా, నా ఫోటో జేబులో పెట్టుకో, సూపి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, కిరాయి పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని. ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్ ఆపుతున్నారు, మీ దిగుతాన కాడ దించుతున్నారు. ఇవాళ కొన్ని కోట్లాది ప్రయాణాలు మా ఆడపడుచులు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదేగా స్వయం సహాయక సంఘాలతోటి ఈరోజు మీరు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఈ సంఘాలకు 1000 బస్సులు ఇచ్చి మీరే ఆర్టీసీకి బస్సులను పెట్టేటట్టు ఆర్టీసీ యజమానులను ఆడపడుచులను చేసినాము. సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఉపయోగం అయింది. సోలార్ బిజినెస్ అంటే, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే ఒకప్పుడు అదానీ అంబానీల గురించి చర్చించేది. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆడపడుచులకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించినాం. అందులో గిరిజనులకు ప్రధానంగా ప్రయోజనం జరిగింది. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే ఇన్ఫోసిసో, మైక్రోసాఫ్టో, విప్రోనో ఇంకో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకున్నారు. కానీ ఆ పక్కనే 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఈరోజు మహిళా సంఘాలకిచ్చి ఇందిరా మహిళా శక్తి బజార్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు అక్కడికి వచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను కొనుక్కోవడానికి ఈరోజు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. హాస్టళ్లలో ఆనాడు భోజనం ఏ విధంగా ఉండే, ఈరోజు 40% ఈరోజు మీకు ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ ఆనాడు ఎప్పుడు ఇచ్చేదో కూడా తెలీదు. ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసి 200% కాస్మెటిక్ ఛార్జెస్ 21 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో పెంచి మా ఆడపడుచుల కాస్మెటిక్ ఛార్జెస్, మా పిల్లలకు చదువుకునే వాళ్లకు ఇంటి దగ్గర అమ్మను నాయనను అడగాల్సిన పని లేదు, సబ్బు కోసం